Namaste Andy. Welcome to Dr. Kasturi Online YouTube channel. Today we are going to discuss with the fetal circulation in midwifery second year MPHW. So in this video we are going to discuss about the complete discussion regarding the fetal circulation. It means during the pregnancy fetus is present in mother, how the fetus takes its breathing and how the fetal circulation. It means in Telugu రక్త ప్రసరణ, పిండం యొక్క రక్త ప్రసరణ అంటే ఇందులో ఈ చాప్టర్లో రక్త ప్రసరణ పిండం నందు ఏ విధంగా జరుగుతుంది మరియు ప్లాసెంటా అనేటువంటిది ఏ విధంగా ఉపయోగపడుతుంది, రక్త ప్రసరణ మరియు రెస్పిరేషన్ అంటే శ్వాస వ్యవస్థగా కూడా ఏ విధంగా ఉపయోగపడుతుంది, కంప్లీట్ డిస్కషన్ అనేటువంటిది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. సో మీరు కంప్లీట్గా వీడియో చివరి వరకు చూసినట్లయితే కంప్లీట్ అవగాహన అనేటువంటిది వస్తుంది. ఫీటల్ సర్క్యులేషన్ అనేటువంటిది చాలామందికి కన్ఫ్యూజన్ అవుతూ ఉంటారు. ఎన్నిసార్లు చదివినప్పటికీ కూడా ఎగ్జామ్లో సరిగా రాయలేకపోతారు. సో ఇప్పుడు మనం డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్ అంటే ఒక డయాగ్రామ్ గీసి మీకు అందించబడి అందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. మీరు ఎప్పటికీ మర్చిపోరు. ఈ వీడియో కనుక కంప్లీట్గా మీరు చూసి నోట్స్ రాసుకొని ఈవెన్ ఒకవేళ మీకు అర్థం కాకపోతే స్క్రీన్ షాట్ తీసుకొని వీడియోని పాస్ చేసి స్క్రీన్ షాట్ తీసుకొని దాన్ని జూమ్ చేసుకొని నోట్స్ డయాగ్రామ్ రాసుకొని అర్థం చేసుకోండి. ఒక్కసారి వింటే అర్థం కాకపోతే 2-3 టైమ్స్ వినండి. ఖచ్చితంగా మీరు లాంగ్ క్వశ్చన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో దీనికి ఆన్సర్ అనేటువంటిది ఈజీగా చేయగలుగుతారు మీరు. యాక్చువల్గా ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మెయిన్గా 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. పైన మనం బ్లాక్ పెన్తో 3 హెడ్డింగ్స్ రాసాము చూడండి ఒకసారి. పైన FC అని రాసాము. FC అంటే ఫీటల్ సర్క్యులేషన్, నార్మల్గా ఉండేటువంటి నార్మల్ ఫీటల్ సర్క్యులేషన్ ఏ విధంగా ఉంటుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే చేంజెస్ ఇన్ ఫీటల్ సర్క్యులేషన్ టు పోస్ట్ నాటల్. పోస్ట్ నాటల్ అంటే ఏంటి? పోస్ట్ అంటే తర్వాత, ప్రీ అంటే ముందు, అంటే ప్రీ అంటే ముందు, ప్రెగ్నెన్సీ కంటే ముందు, పోస్ట్ నాటల్ అంటే ప్రెగ్నెన్సీ డెలివరీ తర్వాత. నెక్స్ట్ థర్డ్ పాయింట్ రెమినెంట్స్ ఆఫ్టర్ ద బర్త్. అంటే ఇప్పుడు కొన్ని అవయవాలు అనేటువంటివి రెమినెంట్స్గా ఏర్పడతాయి అన్నమాట. అవి తర్వాత ఫ్యూచర్లో బిడ్డ పుట్టిన తర్వాత ఉపయోగపడవు. అలాంటివి ఏమేమి ఉంటున్నాయి అనేటువంటిది కూడా మనం చెప్పుకోబోతాము. ఇందులో మనం కింది నుండి వద్దాం. ప్లసెంటా అనేటువంటిది లెఫ్ట్ సైడ్లో మనం రెడ్ కలర్లో డయాగ్రామ్ గీసాం చూసారు కదా, అక్కడ ప్లసెంటా అని రాసాము. ఈ ప్లసెంటా అనేటువంటి పార్ట్ నుండి మనకి అంబిలికల్ 2 అంబిలికల్ ఆర్టరీస్ 2 అంబిలికల్ వెయిన్స్ అనేటువంటివి పాస్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కలిపి అంబిలికల్ కార్డ్లో ఉంటాయి. యాక్చువల్గా అంబిలికల్ కార్డ్ కంటైన్స్ 2 అంబిలికల్ ఆర్టరీస్ అండ్ 1 అంబిలికల్ వెయిన్ అని చెప్తాము. అంటే యాక్చువల్గా 2 వెయిన్స్ ఉంటాయి, 2 ఆర్టరీస్ ఉంటాయి. కానీ లెఫ్ట్ వెయిన్ రైట్ వెయిన్ అని 2 ఉంటాయి కాబట్టి ఆ రైట్ అనేటువంటిది రైట్ వెయిన్ డీజనరేట్ అయిపోతుంది. ఆర్టరీస్ అంటే ధమనులు, వెయిన్స్ అంటే సిరలు. మీకు గుర్తుంది అనుకుంటున్నాను. సో ఆర్టరీస్ అని ఎక్కడైతే చెప్తానో అక్కడ ధమనులు అనుకోండి, వెయిన్స్ అని ఎక్కడైతే చెప్తానో అక్కడ సిరలు అని అనుకోండి. డీజనరేట్ అంటే తెలుగులో ఏంటంటే మళ్ళీ కనిపించవు అన్నమాట అవి. యాక్చువల్గా మనకి ఈ ప్లసెంటా చూస్తున్నారు కదా, అక్కడ నుండి బ్లూ కలర్లో ఒక వెయిన్ ఉంది మనకి. ఆ వెయిన్ అంబిలికల్ కార్డ్ ద్వారా అంబలికస్ దగ్గర అంటే బొడ్డు భాగం అంటారు కదా, పిండం యొక్క బొడ్డు భాగం దగ్గర ఎంటర్ అవుతున్నాయి. ఈ ప్లసెంటా నుండి రెడ్ కలర్లో అంబలికల్ ఆర్టరీస్ అనేటువంటి యారో మార్క్ ప్లసెంటా సైడ్ చూపబడుతుంది. వెయిన్ అంటే సిర పైన అంబలికల్ సిర మీద ఉన్నటువంటి యారో మార్క్ బ్లూ కలర్ లైన్ చూసారు కదా, దాని మీద ఉన్నటువంటి యారో మార్క్స్ టువర్డ్స్ ద ఫీటస్ అంటే పిండం వైపు యారో మార్క్స్ చూపబడుతున్నాయి. అంటే బ్లడ్ సర్క్యులేషన్ రక్త ప్రసరణ అనేటువంటిది మనం యారో మార్క్ రూపంలో చూపిస్తున్నాం అన్నమాట. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ యారో మార్క్ ఎటు సైడ్ ఉంటే అటు సైడ్ నుండి రక్త ప్రసరణ అనేటువంటిది ఉంటుంది అని అర్థం చేసుకోండి. అంబలికల్
ఆర్టరీస్, అంబిలికల్ వెయిన్ కలిసి ఒక అంబిలికల్ కార్డ్ అనేటువంటిది ఏర్పడుతుంది. ఒక వాట్సన్ జెల్లీ చుట్టబడి దానికి రక్షణగా ఉంటుందని మనం ప్రీవియస్ వీడియోస్లో అంబిలికల్ కార్డ్ గురించి చెప్పుకున్నప్పుడు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ రక్త ప్రసరణ అనేటువంటి చాప్టర్ ప్లస్ ఈ ఇన్ఫర్మేషన్లో మనం ఏం చెప్పుకోబోతున్నామంటే, ఈ ప్లసెంటా నుండి పిండంకి రక్త ప్రసరణ ఏ విధంగా జరుగుతుంది, పిండం నుండి రక్తం అనేటువంటిది ప్లసెంటాకి ఏ విధంగా తీసుకుపోబడుతుంది అనేటువంటిది కంప్లీట్గా చెప్పుకోబోతున్నాం. అంటే ఇప్పుడు మనం కింద మనకి ప్లసెంటా నుండి అంబిలికల్ వెయిన్ ద్వారా ఫీటస్కి వెళ్తుంది. నెక్స్ట్ 3 షంట్స్ అనేటువంటివి ఉంటాయన్నమాట. ఈ బాక్స్లో చూసారు కదా, 3 షంట్స్ అని రాసాము. షంట్ అంటే ఏంటి? యాక్చువల్గా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఏంటంటే ట్రైన్ తీసుకున్నారనుకోండి, ట్రైన్ ట్రాక్ మారుతూ ఉంటుంది చూడండి, ఒక ట్రాక్ నుండి ఇంకొక ట్రాక్కి షంట్ సో ఆ విధంగా 3 షంట్ అనేటువంటివి మనకు ఉంటాయన్నమాట ఈ ఫీటల్ సర్క్యులేషన్లో. ఈ షంట్ ఏంటి అంటే 3 షంట్స్ ఏంటి అంటే డక్టస్ వీనోసిస్, డి వీన్ అని రాసాం కదా, ఫస్ట్ది డక్టస్ వీనోసిస్, సెకండ్ది ఫొరామిన్ ఓవాలిస్, ఎఫ్ ఓవాలిస్ అని రాసాం కదా, అది ఫొరామిన్ ఓవాలిస్. డి ఆర్టరీ అని రాసాం కదా, డక్టస్ ఆర్టెరియోసిస్. ఫస్ట్ వన్ డక్టస్ వీనోసిస్, సెకండ్ వన్ ఫొరామిన్ ఓవాలిస్, థర్డ్ వన్ డక్టస్ ఆర్టెరియోసిస్ అనమాట. ఈ విధంగా 3 షంట్స్ అనేటువంటివి ఉంటాయి. ఇప్పుడే టెన్షన్ పడకండి అర్థం కావట్లేదని. మీరు కంప్లీట్ వీడియో విన్న తర్వాత మీకు ఫీటల్ సర్క్యులేషన్ అనేటువంటిది మీరు చూడకుండా కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు, మీరే చెప్పగలుగుతారు, అంత ఈజీగా మీకు అర్థమైపోతుంది. సో ఫస్టే ఈ వర్డ్స్ వింటూ ఇదంతా చూస్తూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కంప్లీట్ వీడియో వినండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో క్లియర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటి, ఫస్ట్ మనం ఈ స్లైడ్లో చూపిస్తున్నాం చూడండి, ఫస్ట్ పిక్చర్లో చూపించాము ఎఫ్సి పోస్ట్ నాటల్ రెమినెన్స్ 3 పాయింట్స్. ఈ 3 పాయింట్స్లో ఫస్ట్ది ఫీటల్ సర్క్యులేషన్, పిండంలో ఉన్నటువంటి రక్త ప్రసరణ ఏ విధంగా ఉంటుంది. పోస్ట్ నాటల్ అంటే ఆఫ్టర్ డెలివరీ పిండం నందు రక్త ప్రసరణ వ్యవస్థ అనేటువంటిది ఏ విధంగా చేంజ్ అవుతుంది అనేటువంటిది, మరియు శ్వాసక్రియ అనేటువంటిది ఏ విధంగా చేంజ్ అవుతుంది. రెమినెంట్స్ అంటే ఏంటంటే ఏవైతే మిగిలిపోయినటువంటి అవి ఫంక్షనల్గా ఉండవు, అంటే వాటి పని అనేటువంటిది ఉండదన్నమాట, అది రెమినెంట్గా మిగిలిపోతుంది. అలాంటి వాటిని రెమినెంట్స్ అని పిలుస్తాము. ఈ విధంగా మనం ఫీటల్ సర్క్యులేషన్ ఫస్ట్ పాయింట్, పోస్ట్ నాటల్ సెకండ్ పాయింట్, రెమినెంట్స్ థర్డ్ పాయింట్గా మనం చెప్పుకున్నాము. అలాగే 3 షంట్స్ గురించి కూడా చెప్పుకున్నాము. డక్టస్ వీనోసిస్, ఫొరామిన్ ఓవాలిస్, డక్టస్ ఆర్టెరియోసిస్. ఈ 3 షంట్స్ మనం దీని వీడియో కనుక మీరు పాస్ చేసుకొని ప్రీవియస్గా చూసినట్లయితే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఏంటది ఎగ్జాంపుల్? షంట్కి ఎగ్జాంపుల్ ట్రైన్ ఉంటుంది, ఒక ట్రాక్ నుండి ఇంకొక ట్రాక్కి జంప్ చేసి వెళ్ళడము అనేటువంటి షంట్ తీసుకోవడం, అట్లా చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఫీటల్ సర్క్యులేషన్ మీ షంట్ ఏంటి, ఏ విధంగా జరుగుతుంది అనేది కంగారు పడిన అవసరం లేదు, ఫర్దర్గా వీడియోలో మీకు చెప్పబడుతుంది, ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి చేంజెస్, అంటే మార్పులు ఏ విధంగా జరుగుతాయి అంటే అంబిలికల్ ఆర్టరీ అనేటువంటిది ఫస్ట్ చేంజ్ కనిపిస్తుంది, అంబిలికల్ వెయిన్ సెకండ్ చేంజ్, డక్టస్ వీనోసిస్ థర్డ్, ఫొరామిన్ ఓవాలిస్ ఫోర్త్, డక్టస్ ఆర్టెరియోసిస్ ఫిఫ్త్. అంటే మనకి ఈ విధంగా మొత్తం టోటల్ 5 అనమాట, 5 పార్ట్స్ దగ్గర చేంజెస్ అనేటువంటిది ఫీటల్ సర్క్యులేషన్లో కనిపిస్తుంది. సో ఈ ఫస్ట్ స్లైడ్, సెకండ్ స్లైడ్, ఇది థర్డ్ స్లైడ్. ఈ 3 స్లైడ్స్లో ఉన్నటువంటి పాయింట్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్కటి హెడ్డింగ్ పెట్టుకుంటూ రాసినట్లయితే మీకు క్లియర్గా ఎగ్జామినర్కి మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళు అవుతారనమాట, మార్క్స్ ఈజీగా స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ స్లైడ్ చూడండి, మనం ఫస్ట్ మీకు చూపించిన స్లైడ్ ఇది టోటల్ ఫీటల్ సర్క్యులేషన్. నెక్స్ట్ 3 షంట్స్ ఏమేమేంటి అవి గుర్తుపెట్టుకోవడానికి కోసమని మళ్ళొకసారి ఈ స్లైడ్ మళ్ళీ ఇచ్చాము. నెక్స్ట్ వచ్చేసి ఈ స్లైడ్ లోపల మీరు పార్ట్స్ అనేటువంటివి సైడ్కి బ్లూ రెడ్ పెన్తో మీకు రాసాం కదా, అవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ స్లైడ్లో చూడండి, మనం ఫస్ట్ నుండి ఫీటల్ సర్క్యులేషన్, పోస్ట్ నాటల్, రెమినెంట్స్ ఇవన్నీ కూడా మీకు చూపిస్తున్నాము.
సో వీటిని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, ఈ డయాగ్రామ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో కంప్లీట్ వీడియో విన్న తర్వాతనే మీకు ఫీటల్ సర్క్యులేషన్ అనేటువంటిది అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఈ రెడ్ కలర్ది హార్ట్ నుండి చూసారు కదా, అది అయోటా అన్నమాట. ఈ ప్లాసెంటా దగ్గర నుండి వచ్చేది ఏంటంటే అంబిలికల్ ఆర్టరీస్, అంబిలికల్ వెయిన్, ఈ రెండు కూడా మీకు అక్కడ నేమ్ కూడా రాసాము. స్క్రీన్ షాట్ తీసుకొని కొంచెం జూమ్ చేసుకొని చూసినట్లయితే మీకు ఈజీగా నేమ్స్ అనేటువంటివి కనిపిస్తూ ఉంటాయి. సో కంటిన్యూయేషన్లో చూడండి, మీకు ఎవ్రీ పార్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫీటల్ సర్క్యులేషన్లో. ఇప్పుడు ఇది జూమ్ చేసి చూపిస్తున్నాం, ఇదేంటి ప్లసెంటా అన్నమాట. ప్లసెంటా అని రాసాం కూడా అక్కడ చూడండి, ఒకసారి కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. కింద ఇన్ఫీరియర్ వీనా కావే ఐవిసి అని రాసాము, అంటే ఇన్ఫీరియర్ వీనా కావే అన్నమాట. ఇన్ఫీరియర్ వీనా కావే పైన అక్కడ రెడ్ పెన్తో రాసింది ఏంటి, ప్లసెంటా అన్నమాట అది. నెక్స్ట్ వచ్చేసి పైన చూడండి, ఇది సుపీరియర్ వీనా కావే, సుపీరియర్ వీనా కావే ఎస్విసి. కిందేముంది ఇందాక చూపించాం, ఇన్ఫీరియర్ వీనా కావే ఐవిసి, ఐవిసి ఎస్విసి. నెక్స్ట్ వచ్చేసి సైడ్న ఉన్నటువంటి పార్ట్స్ కూడా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఆ నేమ్స్ కూడా కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఈవెన్ తెలుగు మీడియం వాళ్ళైనా సరే, ఇంగ్లీష్ మీడియం వాళ్ళైనా సరే, యాజ్ ఇట్ ఈస్గా నేమ్స్ గుర్తుపెట్టుకోవడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. తెలుగు మీడియం వాళ్ళకి పుప్పుస ధమని, పుప్పుస సిరలు అని అంటూ ఉంటారు, అంటే పల్మనరీ వెయిన్, పల్మనరీ ఆర్టరీ అని ఇంగ్లీష్లో చెప్పుకుంటాము. సో ఆ విధంగా యాజ్ ఇట్ ఈస్గా ఇంగ్లీష్లో మీరు గుర్తుపెట్టుకొని ఇంగ్లీష్లో రాసినా ప్రాబ్లం లేదు. ఇక్కడ స్లైడ్ చూసారు కదా, ఈ స్లైడ్ అనేటువంటిది కంప్లీట్గా డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్లో కనుక మీరు ఎగ్జామ్లో రాసినట్లయితే మీరు కంపల్సరీ ఫుల్ మార్క్స్ పడే అవకాశం ఉంటుంది. ర్యాంక్స్ అనేటువంటివి మీకు మిస్ అయ్యే అవకాశమే ఉండదు. ర్యాంక్ అనేటువంటిది మిస్ అవ్వకపోతే మార్క్స్ స్కోరింగ్ అనేటువంటిది ఎక్కువగా ఉన్నట్లయితే ఫర్దర్గా జాబ్స్ పర్పస్లో మీకు ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, డన్. ఇప్పుడు చూడండి, ఇది ప్లాసెంటా కదా, ప్లాసెంటా నుండి మనకి బ్లూ కలర్లో అంబిలికల్ వెయిన్ అన్నమాట, అది రెడ్ కలర్లో ఉన్నాయి అంబిలికల్ ఆర్టరీస్. అవి బొడ్డు భాగం దగ్గర, పిండం యొక్క బొడ్డు భాగం దగ్గర నుండి ఎంట్రీ అవుతున్నాయి, చూసారు కదా. వెయిన్ అనేటువంటిది ఇక్కడ పుప్పుస సిరలాగా పనిచేస్తుంది. ఆర్టరీస్ వచ్చేసి పుప్పుస ధమనిలాగా, అంటే ఏంటి, రివర్స్ అన్నమాట. పుప్పుస సిరలు ఏం చేస్తాయి, హార్ట్కి తీసుకుపోతాయి. బర్త్ ఆఫ్టర్ బర్త్ అని చెప్పేది, బిడ్డ పుట్టిన తర్వాత. సేమ్ యాజ్ టీజ్గా ఇక్కడ కూడా అంతే అన్నమాట. లంగ్స్ నుండి తీసుకొచ్చేది హార్ట్కు వెళ్ళేది పుప్పుస సిరలు, లంగ్స్ నుండి బయటకు వెళ్ళేది పుప్పుస ధమనుల ద్వారా వెళ్తాయి. అంటే పల్మనరీ ఆర్టరీ, పల్మనరీ వెయిన్స్ లాగా ఇక్కడ అంబిలికల్ ఆర్టరీ, అంబిలికల్ వెయిన్స్ అనేటువంటివి పనిచేస్తాయి అన్నమాట. ఇక్కడ మీకు లివర్ పార్ట్ ఉంది, చూసారు కదా. లివర్ దగ్గర మనం డివి అని చెప్పేసి రాసాము. అంటే ఏంటది డివి అని అంటే డక్టస్ వీనోసిస్ అన్నమాట. డక్టస్ వీనోసిస్. అక్కడ ఏమవుతుంది, బ్లడ్ అనేటువంటిది మిక్స్డ్ బ్లడ్ కదా, ఇప్పుడు మనం మామూలుగా సప్లై అయ్యేది 80% ఆఫ్ ది సాచురేషన్ ఆఫ్ బ్లడ్ మనకి ఫీటస్కి సప్లై అవుతుందన్నమాట. సో ఇప్పుడు మనము ప్లాసెంటాలో ఉన్నటువంటి అంబిలికల్ వెయిన్, అంబిలికల్ ఆర్టరీ అనేటువంటిది చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ ఏంటంటే, ఈ అంబిలికల్ వెయిన్ నుండి మనకి లివర్ కనిపిస్తుంది కదా, అక్కడ డక్టస్ వీనోసిస్ ఉంటుంది అనమాట. ఆ ప్లేస్లో అంబిలికల్ వెయిన్ నుండి డక్టస్ వీనోసిస్ ద్వారా మనకి ఇన్ఫీరియర్ వెనా కావే నుండి మళ్ళీ రైట్ హార్ట్కి చేరుతుంది అనమాట, కుడివైపుకు. చూడండి, ఇప్పుడు చూపిస్తున్నాం కదా, ఇది ఇన్ఫీరియర్ వీనా కావే అనమాట, ఐవిసి అని రాసాం కదా. అక్కడ నుండి డక్టస్ వీనోసిస్, నెక్స్ట్ ఇన్ఫీరియర్ వీనా కావే ద్వారా హార్ట్కి బ్లడ్ అనేటువంటిది రీచ్ అవుతుంది. అంటే 80% సాచురేషన్, ఆక్సిజన్ సాచురేషన్ ఉన్నటువంటి బ్లడ్ రైట్ ఏట్రియం, అంటే కుడి కర్ణిక లోపలికి, పిండం యొక్క కుడి కర్ణిక అనమాట, RA అని రాసాం కదా, రైట్ ఆరికిల్ అనమాట. రైట్ ఏట్రియం ఆర్ రైట్ ఆరికిల్ అంటాము. అక్కడికి బ్లడ్ వెళ్తుంది అనమాట. అక్కడ నుండి డైరెక్ట్ లెఫ్ట్ ఏట్రియం, అంటే లెఫ్ట్ ఆరికిల్కి వెళ్తుంది అనమాట. దేని ద్వారా వెళ్తుంది అంటే
సెప్టమ్ సికెండమ్ అని చెప్పేసి మధ్యలో చిన్న హోల్ లాగా కనిపిస్తుంది చూసారా, రైట్ ఆరికిల్కి లెఫ్ట్ ఆరికిల్కి మధ్యలో, అంటే కుడి కర్ణికకు ఎడమ కర్ణికకు మధ్యలో ఉండేటువంటి ఒక రంధ్రం గ్యాప్ కనిపిస్తుందా, డైరెక్ట్ అక్కడి నుండి బ్లడ్ రైట్ ఏట్రియం ద్వారా లెఫ్ట్ ఏట్రియంకి వెళ్తుంది అనమాట. లెఫ్ట్ ఏట్రియం నుండి లెఫ్ట్ వెంట్రికిల్కి వెళ్తుంది. అట్లనే కొంచెం డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేటువంటిది, మిక్స్డ్ బ్లడ్ అనేటువంటిది రైట్ ఏట్రియం నుండి రైట్ వెంట్రికల్కి కూడా వెళ్తుందన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా ఇది చూడండి, సుపీరియర్ వీనా క్యావే అనమాట. ఇది ఎస్విసి అని చెప్పుకున్నాం కదా, ఎస్విసి అని, ఇది సుపీరియర్ వీనా క్యావే. అంటే పైనుండి వచ్చేటువంటి బ్లడ్ ఇందులోపల మిక్స్ అవుతుంది. అంటే ఇన్ఫీరియర్ వీనా క్యావే నుండి సుపీరియర్ వీనా క్యావే నుండి వచ్చినటువంటి బ్లడ్ రైట్ ఆరికల్ అంటే కుడి కర్ణికకు చేరుతుంది అనమాట. అక్కడ నుండి మధ్యలో హోల్ ద్వారా రైట్ వెంట్రికల్, అక్కడ సెప్టమ్ సికండమ్ అని కూడా ఉంటుందన్నమాట. ఈ రంధ్రం అనేటువంటిది సెప్టమ్ సికండమ్ అనేటువంటిది ఒకటి వాల్ టైప్లో మనకి ఓపెన్ చేయబడి ఉంటుంది. అయితే బిడ్డ పుట్టిన తర్వాత ఏమవుతుందంటే ఆ ప్రెషర్ వల్ల ఈ లెఫ్ట్ ఏట్రియంలో ఏమవుతుంది, ప్రెషర్ పెరుగుతుంది బిడ్డ పుట్టిన తర్వాత. ఎందుకంటే ఇక్కడ డక్టస్ వీనోసిస్ కానీ డక్టస్ ఆర్టెరియోసిస్ ఇవన్నీ రెమినెంట్స్ అయిపోతాయి అని చెప్పుకున్నాం, ఇవన్నీ క్లోజ్ అయిపోతాయి. కాబట్టి లెఫ్ట్ ఏట్రియంలో ఇది డక్టస్ వీనోసిస్ అనమాట. ఈ ప్లేస్లో ఇక్కడ నుండి మనకి మిక్స్డ్ బ్లడ్ అనేటువంటిది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇది రైట్ ఏట్రియం, లెఫ్ట్ ఏట్రియం, రైట్ వెంట్రికిల్, లెఫ్ట్ వెంట్రికిల్, ఇట్లా మిక్స్డ్ బ్లడ్ అనేటువంటి పాస్ అవుతుంది కదా. ఇక్కడ నుండి ఏమవుతుంది, నెక్స్ట్ అయోటాకి రీచ్ అవుతుందన్నమాట. ఇది రౌండ్గా రెడ్ కలర్ చూపిస్తున్నాం కదా, ఇది డక్టస్ ఆర్టెరియోసిస్ అనమాట. ఈ మిక్స్డ్ బ్లడ్ అనేటువంటిది ఏమవుతుంది, డైరెక్ట్ షంట్ అనమాట. అక్కడ ఒక షంట్, ఇప్పుడు ఇక్కడ ఒక షంట్, డక్టస్ వీనోసిస్ దగ్గర ఒక షంట్, డక్టస్ ఆర్టెరియోసిస్ దగ్గర ఒక షంట్, ప్లస్ ఫొరామిన్ ఓవాలిస్ షంట్ అనేటువంటిది ఓవాలిస్ దగ్గర కూడా, ఫొరామిన్ ఓవాలిస్ అదే చేంజ్ అవుతుంది, ఫోసా ఓవాలిస్గా మిగిలిపోతుంది అనమాట రెమినెంట్గా ఫ్యూచర్లో ఆఫ్టర్ ద డెలివరీ. సో ఈ ఫస్ట్ 3 పాయింట్స్, మెయిన్ పాయింట్స్, ఫీటల్ సర్క్యులేషన్, పోస్ట్ నాటల్, రెమినెంట్స్ అని చెప్పుకున్నాం కదా. ఇందులో చూడండి పక్కకి బ్లాక్ కలర్లో మనం రాసాము. అయితే డక్టస్ ఆర్టెరియోసస్ ఏమో లిగమెంటమ్ టెరిస్గా మారిపోతుంది, ఫొరామిన్ ఓవాలిస్ ఏమో ఫోసా ఓవాలిస్గా మారిపోతుంది, డక్టస్ వీనోసిస్ ఏమో లిగమెంటమ్ వీనోసాగా మారిపోతుంది, అంబలికల్ వెయిన్ వచ్చేసి లిగమెంటమ్ టెరిస్గా మారుతుంది, అంబలికల్ ఆర్టెరియోసిస్ వచ్చేసి మీడియల్ అంబలికల్ లిగమెంట్గా మారిపోతుంది అనమాట. సో ఈ విధంగా రెమినెంట్స్ అనేటువంటివి, ఈ 5 రెమినెంట్స్ మిగిలిపోతాయి అన్నమాట. అంటే ఫంక్షనల్గా మనకి ఈ పార్ట్స్ అనేటువంటివి మాడిఫై అవుతాయి అన్నమాట. సో టోటల్ బ్లడ్ సర్క్యులేషన్ కనుక తీసుకున్నట్లయితే టోటల్ రక్త ప్రసరణలో మీకు ఫస్ట్ ప్లాసెంటా చూడండి, ఈ డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ప్లాసెంటా నుండి నెక్స్ట్ లివర్ దగ్గర డక్టస్ వీనోసిస్ దగ్గర నుండి బ్లడ్ పాస్ అయ్యి అక్కడ షంట్ తీసుకొని ఇన్ఫీరియర్ వీనా కావే ద్వారా రైట్ ఆరికల్ ఆర్ ఏట్రియం అంటే గుండెలో ఉన్నటువంటి కుడి కర్ణిక దగ్గరికి వస్తాయి అన్నమాట. అక్కడ నుండి ఎడమ కర్ణికకు వస్తుంది బ్లడ్. అట్లనే పైన ఎస్విసి అన్నాం కదా, సుపీరియర్ వీనా కావే ద్వారా కూడా వచ్చేసి బ్లడ్ మిక్స్ అయిపోతుంది, మిక్స్డ్ బ్లడ్ అనమాట. అక్కడ నుండి ఫొరామిన్ ఓవాలిస్ ద్వారా అంటే మధ్యలో ఉండేటువంటి రంధ్రం ద్వారా లెఫ్ట్ ఏట్రియంకి అంటే ఎడమ కర్ణికకి వస్తుంది అనమాట. అక్కడ నుండి లెఫ్ట్ వెంట్రికల్కి వచ్చి తర్వాత బాడీకి సప్లై అవుతుంది అనమాట అయోటా ద్వారా. సో నార్మల్ బ్లడ్ సర్క్యులేషన్ అంటే ఆఫ్టర్ ద డెలివరీ, ఆఫ్టర్ ద బర్త్ ఆఫ్ ద ఫీటస్ ఏం జరుగుతుంది, ఈ లంగ్స్ అనేటువంటివి పుప్పుస సిరలు, పుప్పుస దమనులు అనేటువంటివి వాటి యొక్క క్రియ అంటే వాటి యొక్క పని అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. అంటే పల్మనరీ ఆర్టరీస్ కానీ పల్మనరీ వెయిన్స్ యొక్క వర్క్ స్టార్ట్ అవుతుంది ఆఫ్టర్ డెలివరీ. అంటే బిఫోర్ డెలివరీ అనేటువంటిది అన్ఫంక్షనల్ అనమాట. ఫంక్షనల్ అంటే వాటి క్రియ, వాటి పని అనేటువంటిది ఉండదు. మెయిన్ ఫంక్షన్ ఇక్కడ ప్లసెంటాలోనే జరుగుతుంది అనమాట. రెస్పిరేషన్ కానీ సర్క్యులేషన్ కానీ ప్లసెంటానే యూజ్ అవుతుంది. అక్కడ లంగ్స్ అనేటువంటివి ఏర్పడతాయి కానీ ఫంక్షనల్గా ఉండవు అనమాట. ఆఫ్టర్ ద డెలివరీ ఏమవుతుందంటే ఈ షంట్స్ ఉన్నాయి కదా మనకి, డక్టస్ వీనోసిస్ కానీ డక్టర్ ఆర్టెరియోసిస్, అక్కడ బ్లడ్ సప్లై అనేటువంటిది ఆ ప్రెషర్ చేంజ్ వల్ల ఏమవుతాయి, అవి రెమినెంట్స్గా మారిపోతాయి అని చెప్పుకున్నాము. మనకి షంట్ విషయానికి వచ్చేసరికి ఎడమ కర్ణిక అంటే రైట్
ఆరికల్ నుండి రైట్ వెంట్రికల్కి వెళ్తుంది బ్లడ్ అని కూడా చెప్పుకున్నాము. అంటే ఆ రైట్ వెంట్రికల్ నుండి పల్మనరీ వెజిల్ అంటే పల్మనరీ ఆర్టరీస్ ద్వారా అక్కడ ఏమవుతుంది, షంట్ తీసుకుంటుంది. పైన మనకి చిన్న డాట్ లాగా రెడ్ కలర్ చూపించాము కదా, అది చూడండి ఒకసారి. అక్కడ డక్టస్ ఆర్టీరియోసిస్ అంటాం అనమాట. అక్కడ షంట్ తీసుకొని డైరెక్ట్ అయోటాల్లోనికి బ్లడ్ వెళ్తుంది అనమాట. అయోటా నుండి టోటల్ మళ్ళీ సర్క్యులేషన్ అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటిది, లెఫ్ట్ వెంట్రికల్, ఎడమ జఠరిక అంటున్నాం. ఎడమ జఠరిక నుండి కూడా అయోటా లోపలికి వచ్చేసి ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేటువంటిది కంప్లీట్ త్రూ అవుట్ ద బాడీ అనేటువంటి సర్క్యులేషన్ జరుగుతుంది. అయితే మనకి ఏమవుతుంది అని అంటే ఫస్ట్ మిక్స్, సెకండ్ మిక్స్, థర్డ్ మిక్సింగ్ ఆఫ్ ద బ్లడ్ ఎక్కడెక్కడ జరుగుతుంది అనేటువంటిది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎక్కడెక్కడ జరుగుతుంది, డక్టస్ వీనోసిస్ దగ్గర మనకు ఫస్ట్ మిక్సింగ్ ఆఫ్ ది బ్లడ్ అనేటువంటిది జరుగుతుంది. సో ఇక్కడ నుండి ఇన్ఫీరియర్ వీనా కేవే దగ్గర సెకండ్ టైం మనకి మిక్సింగ్ ఆఫ్ ద బ్లడ్ అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ ఎక్కడ జరుగుతుంది, రైట్ ఆరికల్ అంటే ఎడమ కర్ణిక ద్వారా కుడి కర్ణిక ద్వారా ఎడమ కర్ణికకు వెళ్ళడం అనేటువంటిది థర్డ్ మిక్సింగ్ ఆఫ్ ద బ్లడ్ అనమాట. అంటే అక్కడ సుపీరియర్ వీనా కావే, ఇన్ఫీరియర్ వీనా కావే రెండింటి ద్వారా వచ్చినటువంటి బ్లడ్ కుడి కర్ణిక ద్వారా ఎడమ కర్ణికకు ఫొరామెన్ ఓవాలిస్ అనేటువంటి రంధ్రం ద్వారా వెళ్తుందని చెప్పుకున్నాం. అక్కడ నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ మిక్సింగ్ ఆఫ్ ద బ్లడ్ ఎక్కడ, ఎడమ కర్ణిక ద్వారా ఎడమ జఠరికకి అంటే లెఫ్ట్ ఆరికల్ నుండి లెఫ్ట్ వెంట్రికల్కి బ్లడ్ వెళ్తుంది. అక్కడ కూడా మిక్సింగ్ జరుగుతుంది. అంటే టోటల్ ఇక్కడి వరకు ఎన్ని అయినాయి, 4 ప్లేసెస్ ఆఫ్ ద మిక్సింగ్ ఆఫ్ ద బ్లడ్ అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ ఇంకొక సైట్, ఫిఫ్త్ సైట్ అన్నాం కదా, పైన చూడండి, పైన డాట్ లాగా రెడ్ కలర్ చెప్పాం కదా, షంట్ తీసుకుంటుంది అక్కడ అని. డక్టస్ ఆర్టీరియోసిస్ నుండి అయోటా డైరెక్ట్ అంటే పెద్ద ధమని అని చెప్పుకుంటాం కదా మనం, అందులోపలికి డైరెక్ట్ బ్లడ్ వెళ్తుంది. అక్కడ కూడా మిక్సింగ్ ఆఫ్ ద బ్లడ్. అంటే టోటల్ 5 ప్లేసెస్లలో మనకి మిక్సింగ్ ఆఫ్ ద బ్లడ్ అనేటువంటిది జరుగుతుంది. అయితే బిడ్డ పుట్టిన తర్వాత ఏమవుతుందంటే సెప్టమ్ సికండం అని చెప్పాం కదా, సెప్టమ్ సికండం అంటే ఫొరామిన్ రంధ్రమే, నథింగ్ బట్. సో ఆ రంధ్రం దగ్గర హోల్ అనేటువంటిది కూడుకపోతుంది. ఎట్లా అంటే ఆ ప్రాసెస్ అనేటువంటిది మీరు తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఆఫ్టర్ ది డెలివరీ ఏమవుతుంది, మనము అంబ్లికల్ కార్డ్కి క్లాంప్ వేస్తాం కదా, క్లిప్ లాంటిది వేసేసి బ్లడ్ సర్క్యులేషన్ ప్లాసెంటా నుండి ఆపేసినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఏమవుతుంది, ఎక్కడెక్కడ బ్లడ్ సప్లై ఆగిపోయిందో ఒక్కసారి గమనించండి. ఇప్పుడు మనం క్లాంప్ వేసాము అంబ్లికల్ కార్డ్కి, బొడ్డు భాగం దగ్గర బొడ్డు తాడుకి క్లాంప్ చేసాము, క్లిప్ దగ్గర వేసాము. అప్పుడు ఏమవుతుంది, వేసి అక్కడ భాగం అనేటువంటిది కట్ చేసేస్తాం. కట్ చేయడం వల్ల ఏమవుతుంది, అంబ్లికల్ ఆర్టరీస్, అంబ్లికల్ వెయిన్ అనేటువంటిది కట్ అయిపోతున్నాయి. అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అనేటువంటిది ఆగిపోయింది. ఆగిపోవడం వల్ల ఏమవుతుంది, నెక్స్ట్ బ్లడ్ సర్క్యులేషన్ అనేటువంటిది డైరెక్ట్ ఇప్పుడు మనకి డక్టస్ వీనోసిస్ అనేటువంటిది పనిచేయడం అనేటువంటిది నెక్స్ట్ స్టాప్ అనమాట. ఆ స్టాప్ అయిపోతుంది. నెక్స్ట్ ఇన్ఫీరియర్ వీన్ ఇక్కడ గుండెలో అంటే హార్ట్ లోపల ఉండేటువంటి సెప్టమ్ సికెండమ్ అనేటువంటి సెప్టమ్ ప్రైమమ్ అనేటువంటిది ఒకటి బాల్ లాగా ఊగులాడుతుంది. అంటే అది ప్లేస్ అనేటువంటిది క్లోజ్ కావాలి. క్లోజ్ అవ్వాలి అని అంటే ఏంటి, అక్కడ ప్రెషర్ అనేటువంటిది మనకి ఎప్పుడైతే లెఫ్ట్ వెంట్రికల్ అంటే ఏంటిది, ఎడమ కర్ణికలో మనకి బ్లడ్ యొక్క ప్రెషర్ అంటే ఒత్తిడి అనేటువంటిది పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అని అంటే, ఎందుకు ఒత్తిడి పెరుగుతుంది, ఇప్పటివరకు మనకేంది, రైట్ కుడి కర్ణిక నుండి ఎడమ కర్ణికకు, రైట్ ఏట్రియం నుండి లెఫ్ట్ ఏట్రియంకి బ్లడ్ అనేటువంటిది సప్లై అయింది. ఇప్పుడు ఏమవుతుంది అంటే, ఇప్పుడు పుపుస ధమనులు, పుపుస సిరలు అనేటువంటిది వర్కింగ్ స్టార్ట్ అవుతాయి. అంటే ఫీటస్ అంటే బేబీ బర్త్ తర్వాత అంటే బయటకి రాగానే శ్వాస తీసుకోవడం అనేటువంటిది, ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడం అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అవ్వడం వల్ల ప్రెషర్ అనేటువంటిది లంగ్స్ లోపల పెరిగి లంగ్స్ కూడా ఎక్స్పాండ్ అవుతాయి అన్నమాట. అంటే విస్తరించి బ్లడ్ సర్క్యులేషన్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. అప్పుడు పుపుస ధమనులు, పుపుస సిరలు అనేటువంటి వాటి యొక్క పని అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ కావడం వల్ల ఏమవుతుంది, మనం ఏమనుకున్నాం, స్టార్టింగే చెప్పాను మీకు, పుపుస సిరలు అంటే పల్మనరీ వెయిన్స్ అనేటువంటివి లంగ్స్ నుండి ఆక్సిజనేటెడ్ బ్లడ్ని తీసుకొస్తాయి. పుపుస ధమనులు ఏం చేస్తాయంటే లెఫ్ట్ వెంట్రికల్ నుండి అంటే రక్తంని లంగ్స్కి తీసుకుపోతాయి అన్నమాట. అంటే అవి పుపుస ధమనులు చెడు రక్తం,
పుపుస సిరలు మంచి రక్తం. అంటే ఇప్పుడు సిరలు చెడు రక్తం అంటే ఎడమ కర్ణికల నుండి ఎడమ జఠరిక లోపలికి చెడు రక్తం వెళ్ళి అక్కడి నుండి పుపుస ధమనుల ద్వారా ఊపిరితిత్తులకు అంటే లంగ్స్కి వెళ్ళి బ్లడ్ అక్కడి నుండి మళ్ళీ బ్లడ్ అనేటువంటిది ప్యూరిఫై అయ్యి అక్కడ ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది ఎక్స్చేంజ్ జరిగి అక్కడ నుండి కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది సపరేట్ అయ్యి మళ్ళీ ముక్కు ద్వారా కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్ళిపోయి ఆక్సిజన్ అనేటువంటిది బ్లడ్ లోపలికి వెళ్ళి అక్కడ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేటువంటిది మళ్ళీ ఎడమ కర్ణికకు వెళ్తుంది అనమాట. అంటే లెఫ్ట్ ఏట్రియంకి వెళ్ళి అక్కడి నుండి లెఫ్ట్ వెంట్రికల్కి వెళ్ళి లెఫ్ట్ వెంట్రికల్ నుండి అయోటాకి వెళ్ళి అక్కడి నుండి బ్లడ్ బాడీ అంతా సప్లై అవుతుంది. దీంట్లో కన్ఫ్యూజన్ ఏం లేదు, చక్కగా వినండి. ఏంటంటే ఫస్ట్ ఎడమ కర్ణిక నుండి ఎడమ జఠరికకి రక్తం వెళ్తుంది. ఇది ఏంటి నేను చెప్పింది బిడ్డ పుట్టిన తర్వాత, బిడ్డ పుట్టి అంబలికల్ కార్డ్ని కట్టి వేసిన తర్వాత ఊపిరితిత్తులు ఫంక్షన్ స్టార్ట్ అయిన తర్వాత నేను చెప్తున్న విషయం అనమాట. ఇక్కడ ఏమవుతుంది, ఫంక్షన్ స్టార్ట్ అయిన తర్వాత ఈ ఫొరామిన్ ఓవాలిస్, ఇప్పుడు ఇదంతా స్టోరీ ఎందుకు వచ్చింది యాక్చువల్గా, ఎడమ కర్ణిక లోపల ఒత్తిడి ప్రెషర్ అనేటువంటిది పెరిగింది. ఎట్లా పెరిగింది అని చెప్పడానికి కోసం ఇదంతా చెప్తున్నాను. సో ఈ విధంగా మనకేమవుతుంది, ఎడమ కర్ణికకి ఎప్పుడైతే బ్లడ్ అనేటువంటిది ప్యూర్ బ్లడ్ వచ్చిందో, ఆక్సిజనేటెడ్ బ్లడ్ వచ్చిందో డైరెక్ట్ వస్తుంది కదా. సో అప్పుడు ఏమవుతుంది, ప్రెషర్ అనేటువంటిది ఎక్కువ కావడం వల్ల ఆ ప్రైమం అనేటువంటిది ఒత్తిడికి లోన్ అయ్యి ఆ వాల్ లాంటిది ఎడమ కుడి సైడ్ మూసివేయబడుతుంది అనమాట. అప్పుడు ఫొరామిన్ అంటే ఆ రంధ్రం అనేటువంటిది మూసివేయబడి ఫోసా అంటే ఒక నాచ్ లాగా మిగిలిపోతుంది. ఫోసా ఓవాలిస్ అని అంటాం అనమాట దాన్నే. మరి పైన డక్టస్ ఆర్టీరియోసెస్ కూడా క్లోజ్ అయిపోతుంది అని చెప్పుకున్నాం. ఎట్లా క్లోజ్ అవుతుంది మరి అని అంటే అది సెన్సిటివ్ టు ఆక్సిజన్ అనమాట. ఆక్సిజన్ ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ పెరిగింది కదా, ఎప్పుడైతే శ్వాస తీసుకోవడం స్టార్ట్ అయిందో బేబీ, అప్పటి నుండి ఆక్సిజన్ పర్సంటేజ్ అనేటువంటి పెరుగుతుంది బ్లడ్లో కదా. అప్పుడు ఏమవుతుంది, బ్రాడీకైనిన్ అనేటువంటిది యాక్చువల్గా బ్రాడీకైనిన్ అనేటువంటిది ఈ క్లోజ్ అవ్వడానికి కోసము ఉపయోగపడుతుంది అనమాట. ఎక్కువ ప్రొడక్షన్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ ఉండడం బ్రాడీకైనిన్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉండడం వల్ల అది ఓపెన్గా ఉండదన్నమాట ఈ డక్టస్ ఆర్టెరియోసస్. ఒకవేళ ప్రోస్టాగ్లాండిన్ ప్రొడక్షన్ అనేటువంటిది తగ్గింది అనుకుందాం. ప్రోస్టాగ్లాండిన్ ప్రొడక్షన్ అనేటువంటిది తగ్గడం వల్ల అక్కడ ఏమవుతుంది, డక్టస్ ఆర్టెరియోసస్ అనేటువంటిది ఓపెనే ఉంటుంది అనమాట. ప్రోస్టాగ్లాండిన్ ప్రొడక్షన్ అనేటువంటిది డక్టస్ ఆర్టెరియోసస్ని ఓపెన్గా ఉంచుతుంది. మరి అది కూడా తగ్గిపోతుంది కాబట్టి డక్టస్ ఆర్టెరియోసస్ స్మూత్ మజిల్తో తయారవుతుంది కదా, కాబట్టి అది క్లోజ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ బ్రాడీకైనిన్, ప్రోస్టాగ్లాండిన్ అనేటువంటి వర్డ్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి రెమినెన్స్ విషయంలో మనం చెప్పుకున్నట్లయితే ఎందుకు మరి ఫోరామిన్ ఓవాలిస్ ఏమో ఫోసా ఓవాలిస్గా మారిపోతుంది, ఇట్లా డక్టస్ ఆర్టెరియోసస్, డక్టస్ వినోసస్, ఇవన్నీ టోటల్ 5 చేంజెస్ 5 రెమినెంట్స్గా చెప్పుకున్నాం కదా. డక్టస్ ఆర్టెరియోసస్ అనేటువంటిది కొన్నిసార్లు మూయబడదనమాట, మూసుకోకపోవడం వల్ల కొంతమందికి ఫొరామిన్ ఓవాలిస్ కూడా మూసుకోకపోవడం వల్ల గుండె లోపల రంధ్రం ఉంది పుట్టిన బేబీకి అని చెప్పేసి కొంతమంది డాక్టర్స్ చెప్తూ ఉంటారు కదా, అదే అనమాట. రంధ్రం అనేటువంటిది కొంతమందికి మూసుకోపోకపోవడం వల్ల మర్మర్స్, సౌండ్స్ అండ్ డిఫరెంట్గా హార్ట్ లోపల వినిపిస్తూ ఉంటాయి బేబీకి. అప్పుడు ఏం చేస్తారంటే మెడికేషన్ ఇస్తారనమాట. ఇండానెథసైన్ అని చెప్పేసి మెడిసిన్ ఇస్తారు. అదేమవుతుందంటే ప్రోస్టాగ్లాండిన్ని పర్సంటేజ్ని తగ్గిస్తుంది. ప్రోస్టాగ్లాండిన్ పర్సెంట్ని తగ్గించడం వల్ల డక్టస్ ఆర్టెరియోసస్ అనేటువంటిది క్లోజ్ అయిపోతుంది అనమాట. ఒకవేళ అలాగే మర్మర్స్ వినిపించడము అనేటువంటిది క్లియర్గా రంధ్రం అనేటువంటిది క్లోజ్ కాకపోవడం అలాంటివి ఉన్నట్లయితే, మెడిసిన్ పనిచేయకపోయినట్లయితే నెక్స్ట్ చాయిస్ ఏంటంటే సర్జరీ అనమాట. ఆపరేషన్ చేసి క్లోజ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ విధంగా ఫీటల్ సర్క్యులేషన్ బేబీ పుట్టకన్నా ముందు, పుట్టిన తర్వాత ఏ విధంగా చేంజెస్ జరుగుతాయి అనేటువంటిది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. దీన్ని వీలైతే 3D యానిమేషన్లో కూడా మీకు వీడియో ఇవ్వడానికి ట్రై చేస్తాను, అప్పుడు ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ వీడియోలో 99% అర్థమైందని అనుకుంటున్నాను.
ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ పెట్టండి. నెక్స్ట్ ఏంటంటే 3D ఇమేజ్లో కూడా మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నోటిఫికేషన్స్ మాత్రం మీకు రావడానికి ఆ బెల్ బటన్ని కూడా కంపల్సరీ నొక్కండి. ఆ బెల్ బటన్ వల్ల ఏంటంటే మీకు న్యూ వీడియోస్ చేసిన నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి అప్డేట్గా నోటిఫికేషన్స్ మీరు చూసుకున్నట్లయితే వీడియోస్ చూసుకోవడానికి అవకాశం ఉంటుంది, క్లాసెస్ వినడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.